నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. నేను గౌరీ. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిపోతున్నారు. ఇక దీనికి సంబంధించి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ ప్రసంగంలోనే వైసీపీ నిరసన తెలిపింది, బాయ్కాట్ చేసి వెళ్లిపోయింది. మరి అసెంబ్లీ బడ్జెట్లో ఖచ్చితంగా వైసీపీ హాజరవుతుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశం. కొంతమంది మాత్రం ఖచ్చితంగా హాజరై ప్రభుత్వం తరపున వారి నిరసన తెలియజేస్తారు, ప్రభుత్వానికి ప్రజల గొంతుగా మాట్లాడతారు అని కొంతమంది అంటుంటే, కాదు ప్రధాన ప్రతిపక్షం ఇవ్వనప్పుడు ఎలాగ వెళ్లి కూర్చొని మాట్లాడతారు అంటూ మరికొందరు చెప్తున్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఎల్పీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటారు అనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఏం జరగబోతుంది అనేది ఈరోజు చర్చిద్దాం. దీని మీద వివరించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సో 14వ తారీఖు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఈసారి అసెంబ్లీ సమావేశాలకి హాజరయ్యి నిలదీసే అవకాశం ఉంటుందా? ఇది లడ్డు వ్యవహారం కావచ్చు, పీపీటీ కావచ్చు, బిల్లులకు సంబంధించి కావచ్చు. లేదు అంటే మరి ప్రత్యేక హోదా ప్రధాన ప్రతిపక్షం ఇవ్వలేదు అనే ఉద్దేశంతో మళ్ళీ ప్రజాక్షేత్రంలోనే మాట్లాడే అవకాశం ఉంది అనుకోవాలా? ఏ విధమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనుకోవాలి సార్? ఈ కొత్త అసెంబ్లీ ఏర్పడి సరిగ్గా 20 నెలలు అయిపోయిందమ్మా ప్రభుత్వం మారి కదా. 20 నెలల తర్వాత రాజు వెడలే రవి తేజముల అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు తన 11 మంది ఎమ్మెల్యేలను, తర్వాత కొందరు ఎమ్మెల్సీలను పక్కన వేసుకొని అసెంబ్లీకి హాజరయ్యారు. ఏ ద్వారం కూడా హాజరయ్యా చూసినాం మనం కదా. సామాన్య ప్రజలు ఎమ్మెల్యేలు హాజరయ్యే దాన్ని చేయాల్సి వచ్చింది. మొట్టమొదటి తర్వాత కొంత వెసులుబాటు ఇచ్చారు ఆయన కారు వెనక నుంచి అయినా కనీసం అసెంబ్లీ ఆవరణ లోపలికి రానిచ్చారు. అది కూడా ఈసారి కొంత ముఖ్యమైన అవకాశం ఉంటుంది వచ్చేసారి కూడా. ఎందుకని టెక్నికల్ గా పదవులు పోతాయి అనే హెచ్చరిక వల్ల ఇవాళ నేను వచ్చాను. సమస్య లేదు, దేనికని చెప్పాలి అంటే, ఒకటి వాళ్ళ డిమాండ్ తప్పు డిమాండ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్ ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాం. అది ఏమన్నా చాక్లెట్ బిస్కెట్ కాదు, స్పష్టంగా చెప్తున్నాను. వైసీపీలో ఎన్డీఏ కూటమి మాటలతో ఏకీవిస్తారని, కానీ చాలా విషయాలలో ఇది మాత్రం అది ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే సాంప్రదాయంగా వస్తుంది, ఎక్కడ చట్టంలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కరెక్ట్, ఎక్కడ చట్టంలో లేదు. కానీ మొట్టమొదటి 52 నుంచి ఇప్పటిదాకా జరుగుతున్న ఎన్నికలలో ప్రతిసారి కూడా మొదట్లో ఇందిరాగాంధీ గారు వచ్చేదాకా పార్లమెంట్ లో కానీ ఎక్కడైనా కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి పెద్ద అభ్యంతరం పెట్టలే. అప్పుడు క్యాబినెట్ హోదా కూడా దానికి లేదు. ఎవరు ప్రధాన ప్రతిపక్షం ఉంటే వాళ్ళతో మాట్లాడిచ్చారు. కానీ ఎప్పుడైతే సాంప్రదాయంగా పాటిస్తూ క్యాబినెట్ హోదా ఇచ్చారో అప్పటి నుంచి మాత్రం మినిమం 10% ఉంటేనే ఇస్తున్నారు. అది రాజ్యాంగంలో లేకపోయినా పాటిస్తున్నారు. అది ఒక ప్రెసిడెంట్ అంటాం. అమెరికా రాజ్యాంగంలో 9 పేజీలే ఉంటుంది, అది పెద్దగా ఉండదు. కానీ వాళ్ళ ప్రెసిడెంట్స్ ఎక్కువ పాటిస్తారు. గతంలో ఏం జరిగింది, సాంప్రదాయాలు ఏం చెప్తున్నాయి. మన దగ్గర కూడా రాజపూర్వకంగా లేనంత మాత్రాన ఇవ్వదని లేదు, ఇవ్వాలని గట్టిగా. అందుకని ఒక మొండి పట్టుబట్టి నాకు అది ఇస్తేనే వస్తాను అనే మాట మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన ఎమ్మెల్యేలు కానీ ఆ మొదటి రోజు వస్తే మళ్ళీ రావడం లేదు, అసెంబ్లీకి రావడం లేదు. 11 మంది ఎమ్మెల్యేలు కూడా అదే విధాన మండలిలో బొత్స సత్యనారాయణ గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. అక్కడ మరి దాంతో హాజరవుతున్నాం, చూస్తున్నాం. అక్కడ ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నారు. మరి అక్కడ లేని ఇక్కడ ఎందుకు వస్తున్నది అనే సమస్య వస్తుంది ఒకటి. రెండవది, ఈ మధ్యన అయ్యన్న పాత్రుడు గారు చాలా గట్టిగా హెచ్చరించి 60 రోజులు వరుసగా సభకు హాజరు కాకపోతే స్పీకర్ పర్మిషన్ తీసుకోకుండా, మనకు రూల్ ఉంది కదా, స్పీకర్ పర్మిషన్ ఎప్పుడు ఇస్తారు, బాగా అంటే హోమ్ సిక్ అయ్యి ఇంటి దగ్గర మొత్తం అంతా పడిపోయింది అనుకోండి, ఎలాంటి కాలు చేతులు పడిపోయినాయి, ఆయన బయట కదలేడు, అటువంటి వాళ్ళు రాలేకపోవచ్చు కదా. ఏదైనా ఇతరత్ర ఆపరేషన్ కానీ, ఇతరత్ర మెడికల్ కారణాలు కానీ, లేకపోతే వేరే విదేశాలకు వెళ్ళడం కానీ ఏదో జరిగింది అనుకోండి, అప్పుడు ఈ ఏదైతే ఈ నిబంధన వర్తించదు. దానికి కూడా స్పీకర్ అనుమతి తీసుకోవాలి. నేను ఫలానా కారణం చేత, అంటే జెన్యున్ కారణం ఉండాలి, రాలేకపోతున్నాను. ఇది జెన్యున్ కారణం కాదు కదా, రాజకీయ కారణం కదా, కనుక అంగీకరించలేమని చెప్పి 60 రోజులు, అంటే ఇన్ని సమావేశాలు 20 నెలలుగా జరిగిన సమావేశాలు ఇంతకు 60 రోజులు పూర్తి కాలేనట్టు లెక్క కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 58 రోజులు హాజరు కాలేదని మెడ మీద కత్తి ఉంది కనుక 59 రోజు అనేది హాజరు కావాలి. కనుక నిన్న సమావేశం పెట్టిన సందర్భంగా ఆయన అట్లాగే ఆయన సభ్యులు హాజరయ్యారు, బాగానే ఉంది. కానీ గవర్నర్ ప్రసంగం విషయంలో మాత్రం అప్పుడు నిరసన వ్యక్తం చేయాలి కాదండి. గవర్నర్ ప్రసంగం మీద తూర్పార పట్టే గవర్నర్ ఏం చేస్తాడు, ప్రభుత్వం ఏది రాసిస్తే చదువుతారు కదా, అందుకని ఏం లేదు కదా. కొన్నిసార్లు చదవనని మొండికేసిన వాళ్ళు కూడా ఉన్నారు, చూశాం కదా. మన తమిళనాడులో ఆ ప్రసంగం మొత్తం చదవకుండా ఒకే వాక్యం ప్రభుత్వం చెప్పే ప్రసంగాన్ని చదవాల్సిన బాధ్యత విడిచిపెట్టి గవర్నర్ తప్పు చేశారు, అక్కడ చూసాం. ఇక్కడ గవర్నర్ గారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల గవర్నర్లు మంచి చెట్టు బీజేపీ నియమించిన గవర్నర్ అయినా కూడా వాళ్ళు రాజ్యాంగం పాటిస్తున్నారు. దాని ప్రకారం ప్రభుత్వం ఏది చదువుకుంటే చదువుతున్నారు, చదవాల్సిన బాధ్యత కూడా వాళ్ళు. మై గవర్నమెంట్ అంటారు, మై గవర్నెన్స్ అంటారు, కనుక ఆ సమస్య లేదు. కానీ ఇక్కడ గవర్నర్ ప్రసంగానికి కూడా ఓపిక పట్టకుండా నిరసన వ్యక్తి చేయడం తప్పు అంటున్నాను. మూడోది ఏమంటున్నాను అంటే, నిన్న సాంకేతికంగా వీళ్ళు ఫుల్ఫిల్ అయిపోయింది. మళ్ళీ 60 రోజుల దాకా వీళ్ళకి కావాలి, ఏం కాదు, ఇప్పుడు పదవులు పో గ్యారంటీ. కనుక ఈ దేశంలో ఇవాళ బిఎస్సి సమావేశానికి ఎవరైనా హాజరయ్యారా అనేది తెలుసుకోవాలి. నెంబర్ 1.
ఎందుకంటే బీఆర్ఎస్ మన వైసీపీ తరఫున ఎవరైనా హాజరైతే ఇన్ని రోజుల సమావేశం బీఎస్సీ సమావేశం బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఏం చేస్తుందంటే ఈ మొత్తం సెషన్ ఎట్లా నడవాలి, ఎప్పుడు సంతాప తీర్మానాలు అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామో, బడ్జెట్ ప్రవేశపెట్టడింది, ప్రవేశపెట్టినాక దానికి మళ్ళీ వాయిదా తీర్మానాలు ఉంది, లేకపోతే దాన్ని చర్చ ఏంటిది, చివరికి బడ్జెట్ ఆమోదించడం, ఇది కదా కావాల్సింది. రేపు ఏప్రిల్ 1 నుంచి రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ బడ్జెట్ ఆమోదించాలి. ఆమోదించే దానికి ఫుల్ మెజారిటీ అడ్డవాళ్ళు మెజారిటీ 160 సభ్యులను ఆమోదించిన సమస్య లేదు. కానీ దీని మీద చర్చించాలి కదా. దానికోసం మరి వైసీపీ సభ్యులు హాజరవుతారా లేదా అని నిలబడాలని ప్రశ్న. నేను 2 అవకాశాలు ఉన్నాయంటున్నా. ఎట్లాగో పని అయిపోయింది కదా, ఒకసారి అయితే 60 రోజుల పరిమితి పోయింది కదా, ఇట్లాగే ఇదే ప్రతిపక్ష హోదా ఇచ్చేదాకా మేము హాజరు కావని మొండికేసి రాకపోవచ్చు. ఒకటి నేను అంటున్నాను. రెండోది ఏంటంటే ఎట్లాగూ కులం చెట్ట వ్రతం చెట్ట కులం దక్క మన పంతం దక్కాలి కదా, కనుక ఎట్లాగూ చేయటం పోయినాం కదా, భయం కోసం పోయినాం, పదవి పోద్దని భయం కోసం వచ్చిన విమర్శ కాకుండా ఉండాలంటే పోదాం, గొడవ పెడదాం, వద్దాం, రెండోది కూడా కావచ్చు. కనుక 2 పద్ధతులు ఏది ఎంచుకుంటారని వైసీపీ రేపు సమావేశం కాబోతుంది. రేపు ఒకవేళ మన అసెంబ్లీ మన ఏమంటారు దాన్ని మన అసెంబ్లీలో సభ్యులందరూ సమావేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు సమావేశమై ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు, లేకైతే అందరితో కూర్చుని పెట్టి నిర్ణయం తీసుకుంటారు. కనుక పోయి వ్యతిరేకం చేసి వాకౌట్ చేద్దామా, లేకపోతే మొత్తం పోకుండా మళ్ళీ ఒక 60 రోజుల దాకా మళ్ళీ సాంకేతికంగా ఇబ్బంది వచ్చేదాకా బయటే ఉందామా అని తెలుసుకుంటామని నేను అనుకుంటున్నాను. విధాన మండలికి వచ్చేవాళ్ళు ఇవి శశభిషలేవు, కరెక్టే ఉన్నది. విధాన మండలి హాజరవుతున్నారు, ప్రతిపక్షంగా ప్రధాన మంచి పాత్ర నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారు వారి టీంతో ఆయన ఎదుర్కొంటున్నారు, మంచి చెడ్డ మాట్లాడుతున్నారు. అదే పని ఇక్కడ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు మరి షేమ్ గా ఫీల్ అవుతున్నారు అనే మాట వస్తుంది. కనుక నా సలహా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చెడు సాంకేతికంగా అయితే ఇబ్బంది పోయింది కదా, ఇప్పటి నుంచి హాజరై ప్రజా సమస్యల మీద చర్చించండి. బయట మాట్లాడే విషయాలు అందులోనే మాట్లాడితే బాగుంటది అంటున్నాను. భూముల కేటాయింపు కానీ, పార్టీ నేతల మీద దాడులు కానీ, మనకు ఒక రకంగా చెప్పాలంటే బడ్జెట్ లో లోపాలు కానీ ఇవన్నీ ప్రశ్నించడానికి అంతకంటే మంచి వేదిక లేదు కదా. కనుక తెలంగాణలో కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నా సలహా ఏంటంటే మీరు ప్రధాన ప్రతిపక్షంగా, అది తక్కువ మంది ఎక్కువ మందిగా, హోదా ఇస్తే వస్తాం లేకుంటే సమస్య కాదు. ఇప్పుడైతే తెలంగాణలో ఆ సమస్య కూడా లేదు, ఎందుకు పోతలేరు వీళ్ళు. ఎప్పుడు కూడా అధికారం ఉన్నప్పుడు మాత్రమే మేము చెలాయించుకుంటాం, అధికారం పోగానే చతికిల పడితే పోతే లాభం లేదు. అధికారం లేనప్పుడు మాట్లాడినప్పుడే, ప్రజా సమస్యల మీద చర్చించినప్పుడే ప్రజలు కూడా హర్షిస్తారు అని మా నాయకుడు మాట్లాడినాడు. ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తాను. వైసీపీ ఎమ్మెల్యేలు ఒకరిద్దరు నిన్న ప్రెస్ వాళ్ళు మాట్లాడుతూ మేము 11 మంది మా నియోజకవర్గాల మనకి పరిమితం అవుతామా, మేము రాష్ట్ర సమస్యలు ప్రస్తావించడానికి ప్రధాన ప్రతిపక్ష హోదా అవసరం లేదా అన్న. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఆపరు. మొత్తం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల సమస్యలు ప్రస్తావిస్తే ఎందుకు నీ పులివెందులకి పరిమితం కానీ వాళ్ళు అనడు కదా అంటున్నాను నేను. ఒకటి ఎట్టొచ్చేందంటే ప్రధాన ప్రతిపక్ష హోదా, క్యాబినెట్ మినిస్టర్ హోదా కనుక అది ఇస్తారా ఇవ్వరా అనేది అంటున్నాను. అది ఇమ్మీడియట్ అని అంటున్నాను. దాని వైపు పోకండి, ఆ ట్రాప్ లో పడకండి, మీరు హాజరుగండి. 11 మంది 111 ఎత్తున పని చేయండి అంటున్నాను నేను. 11 మంది కావచ్చు, 111 మంది ఉంటే ఎట్లా పని చేయాలి చేయాలి కదా. అదే కాంగ్రెస్ పార్టీ దేశంలో 44 సీట్లు ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఆయన రాహుల్ గాంధీ మాట్లాడినా లేదా, లోక్సభలో 52 ఉన్నప్పుడు కూడా దక్కలేదు, 55 కావాలి, అప్పుడు మాట్లాడిండా. ఇప్పుడు 99 వచ్చింది. మరి ప్రజలు ఆదరించినా లేరా? మీకు ఇచ్చిన పదవికి న్యాయం చేసి, మీకు ఇచ్చిన ఎమ్మెల్యేకి న్యాయం చేసి మీరు ఇక్కడికే పరిమితం చేస్తామని ప్రజలు తీర్పిచ్చినప్పుడు ప్రజల తీర్పును గౌరవిస్తారా, లేకపోతే సాంకేతికంగా మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే పోతాం లేకపోతే లేదని మొండికేసుకుని కూర్చుంటారంటే చెరువు మీద అలిగితే ఏమవుద్ది తెలుసు కదా. వైసీపీ శ్రేణులకు సలహా ఇచ్చేదని చెరువు మీద అలక్కండి. చెరువు ఉంటది, మీరు ఉంటారు. చెరువు మీద అలిగితే మీకు ఏమవుతుందో అదే జరుగుతుంది. కనుక అసెంబ్లీకి వండి ప్రజా సమస్యల మీద గళమెత్తండి. 11 మంది పెట్టిన పని చేయండి. ప్రజల వాణిని అక్కడ వినిపించండి మనకి. థ్యాంక్ యూ సో మచ్.